నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. వంగవీటి రాధకి పవన్ కళ్యాణ్ గారు ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇంతగా ఆ సీక్రెట్ టాస్క్ ఏంటి? సో దాన్ని వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తుంటే వంగవీటి రాధ గారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. నిజంగానే పవన్ కళ్యాణ్ గారు మరి వంగవీటి రాధ గారికి సీక్రెట్ టాస్క్ ఇచ్చారంటారా? ఇందులో వాస్తవం ఉందంటారా? మనం గతం నుంచి కూడా చూస్తే వంగవీటి రంగా గారు వచ్చి కాపు సామాజిక వర్గానికి ఒక పెద్ద దిక్కులాగా ఉండేవాళ్ళు. సో ఆయన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత నుంచి కానీ వాళ్ళ కొడుకు వంగవీటి రాధా గారు ఎప్పుడూ కూడా ప్రజల్లోకి దగ్గరగా ఉండటం, వాళ్ళ కమ్యూనిటీని లీడ్ చేయటమే కానివ్వండి, వాళ్ళకి ఏ అవసరాలు వచ్చినా ఏదొచ్చినా కూడా ఆ చుట్టుపక్కల నియోజకవర్గాల్ని హోల్డ్ చేస్తూనే కానీ ఆయనకు ఒక పేరంటూ వాళ్ళ నాన్నగారి లెగసీని ఆయన కంటిన్యూ చేస్తూ రావటం కూడా జరిగింది. సో అందుకని కాపు సామాజిక వర్గం అంతా కూడా వంగవీటి రాధా గారి అనేది హ్యాండిల్ ఉంటారు ఎప్పుడు కూడా. దానిలో ఒకటి తెలుగుదేశంలో కొంతమంది అనుకోవచ్చు సీట్ రాలేదనో, తెలుగుదేశంలో సీట్ ఇవ్వలేదా, అలాంటి జనసేనలో సీట్ ఇవ్వలేదా, వీళ్ళు సీట్ ఇవ్వలేదన్న కారణంగా ఆయన పార్టీలు మారుతారా అనేది కూడా కొన్ని గందరగోళం సృష్టించారు. కానీ ఆయన ఎక్కడా కూడా పార్టీ మారుతున్నానని కూడా అనట్లేదు. ఎప్పుడు కూడా ఆయన నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అభిమానమే కానివ్వండి, ఆయన అంటే ఒక గౌరవమే కానివ్వండి, జనసేన కానివ్వండి, అంటే పవన్ కళ్యాణ్ గారితో కూడా ఉన్న స్నేహమే కానివ్వండి, ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అంశాల కింద తీసుకొని ఆయన అట్లాగే స్టిక్ అని అయ్యారు. ఆయన ఎప్పుడూ కూడా నేను పోటీ చేయాలి, నాకే సీట్ రావాలని, అలాంటి నేనే ఇంపార్టెంట్ నాకు అనే ఇది కూడా ఆయన వెళ్ళాల. ఎప్పుడు ఆయన కమ్యూనిటీకి ఏం జరుగుతుంది దాని గురించి ఆలోచించుకుంటూ ఆయన ముందుకొచ్చారు. అలా వచ్చిన తరుణంలోనే ఇప్పుడు వీళ్ళు అప్పటికి చాలా వరకు ట్రై చేశారు వైసీపీ వాళ్ళు. ఏంటని మనం తీసుకెళ్ళిపోయి వైసీపీలో జాయిన్ చేసుకోవటం కోసం ఫ్రెండ్స్ లాగా బిహేవ్ చేస్తూ కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీయ కానీ, రాధా మా ఫ్రెండు, మేము చెప్పాము చంద్రబాబు నాయుడు గారిని నమ్మద్దు, నువ్వు వెళ్ళొద్దు ఆ పార్టీలే కానీ మేము చెప్పామని చెప్పి నిన్న మొన్న కూడా మనం మీడియాలో కొడుతున్నాడు కొడాలి నాని. ఎందుకంటే అతను నువ్వు ఎన్ని చెప్పినా నువ్వేంటో, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఈరోజు ఎవరిని మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు అనేది రాధా గారికి తెలియదా? మీ స్థాయి ఎక్కడి నుంచి వచ్చింది? మీ టీడీపీ పెట్టిన భిక్షతో వచ్చిన వాళ్ళు ఇద్దరు, వాళ్ళు ఇస్తే సీట్లతో ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, ఆ స్థానం నుంచి ఈరోజు వచ్చి మీరు వాళ్ళనే మాట్లాడుతుంటే రేపొద్దున అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోయినా వాళ్ళైనా మాట్లాడతారు. వీళ్ళు అవకాశాల కోసం వచ్చిన వాళ్ళు కాబట్టి అవకాశంలో మాట్లాడతారు. వీళ్ళని నమ్మి నేను వెళ్ళటం ఎందుకు అనుకున్నాడు ఆయన. ఎప్పుడూ కూడా రాధా గారు వాళ్ళు చెప్పిన మాటలకి, ఎంకరేజ్ చేసిన మాటలకి ఆయన ఎప్పుడూ కూడా వాళ్ళ పక్కన వెళ్ళటమే కానివ్వండి, ఆ పార్టీలో జాయిన్ అవుతానంటమే కానీ ఎక్కడా కూడా జరగలేదు. అది కూడా కాకుండా ఆయన ఎప్పుడు కూడా ఆయన సామాజిక వర్గం ఎక్కడెక్కడ ఉందో అది చూసుకొని ఇప్పుడు కూడా పార్టీకి క్యాంపెయిన్ చేస్తూనే ఉన్నాడు. స్టిల్ ఈ టుడే కూడా ఆయన క్యాంపెయిన్ చేస్తున్నాడు. నిన్న కూడా మనం తెనాలి మనోహర్ గారి కోసం తెనాలి వెళ్ళి అక్కడ క్యాంపెయిన్ చేయటమే కానివ్వండి, అక్కడ ఉన్న ఆయన సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఎక్కడా కూడా చీలకూడదని మనోహర్ గారికి, అంటే కూటమితో కలిసిన తెలుగుదేశంకి ఓట్ కూడా మొత్తం షిఫ్ట్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో ఆయన వెళ్ళి అక్కడ క్యాంపెయిన్ చేయడం కూడా జరిగింది. సార్ రేపొద్దున ఆయన ఎప్పుడు కూడా నాకు సీట్ కావాలి, నేనే ఇది ఇవ్వాలనేది లేదు. ఆయన రాష్ట్రం మొత్తం బాగుండాలి, సో రాష్ట్రంలో డెవలప్మెంట్ కావాలి, సో ఎవరు వస్తే రాష్ట్రానికి అభివృద్ధి ఉంటుంది, ఆ దిశగా ఆలోచిస్తున్నారు. అదే చేయాలనే ఒక దృష్టితోనే రేపొద్దున గుడివాడ వెళ్తాడు. గుడివాడ వెళ్ళి అక్కడున్న కాపు సామాజిక వర్గానికి ఆయన ఓట్ బ్యాంక్ ఆయనకు ఉంది కాబట్టి కరెక్ట్గా అది ఎట్లాగైనా తెలుగుదేశంకి జనసేనకి షిఫ్ట్ అయ్యేటట్టే చేస్తారు. ఎక్కడైతే ఆ సరౌండింగ్సే కానివ్వండి, ఆయనకి ఎక్కువ పలుకుబడి ఆయన ఫేవర్ ఇది ఉన్న వాళ్ళే కానివ్వండి, అంటే ఆయన అభిమానులు ఉన్న ప్లేస్లే కానివ్వండి, ప్రతి చోటికి కూడా ఆయన వెళ్ళి ఆయన క్యాంపెయిన్ చేస్తాడు. ఆ ఓట్ బ్యాంక్ కూడా ఎటు షిఫ్ట్ అవ్వనీయకుండా తెలుగుదేశంకి, అదే కూటమితో కలిసిన తెలుగుదేశంకి పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. రేపు వంశీ గారి నియోజకవర్గం గన్నవరం కూడా వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ కూడా ప్రచారం చేసే వస్తారు. సో ఆయన అయితే మటుకు తెలుగుదేశానికి, కూటమితో కలిసిన తెలుగుదేశానికి గెలిపించాలనే ధ్యేయంతోనే ఉన్నారనేది స్పష్టంగా మనకి ఇక్కడ కనపడుతూనే ఉంది. కానీ గతంలో చూసినట్టయితే వైసీపీలోకి వస్తున్నారు రాధా గారు అని చెప్పేసి, అండ్ ఇంకొక వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇప్పుడు వల్లభనేని వంశీ గారు కావచ్చు, పేర్ని నాని గారు కావచ్చు, కొడాలి నాని, వీళ్ళందరూ కూడా
వైసీపీలోకి వస్తున్నారు, ఇంకా టీడీపీకి గుడ్ బై చెప్తున్నారు అని చెప్పి కూడా మా దోస్త్ అంటే మా స్నేహితుడు ఇటు సైడే వస్తాడు, ఇంకా మాకు సపోర్ట్గా ఉంటాడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడిన సందర్భాలు మనం చూసాం కదా. సో ఇప్పుడు మరి అందులో వాస్తవం ఏం లేదు అంటే వీళ్ళు కావాలని అది అట్లా మాట్లాడినట్టు ఉందన్నట్టు మనం చూడాలి, అంతే అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు దోస్తు అని చెప్పుకుంటూ ఎక్కడ ఆయన్ని తీసుకెళ్ళటానికే వీళ్ళు దోస్తీ క్రియేట్ చేసుకున్నారు. సో ఒరిజినల్ దోస్తులు అయితే కాదు కదా. ఒరిజినల్ దోస్తులు అన్నట్టు వీళ్ళు క్రియేట్ చేసుకుంటూ మా దోస్తు అనుకుంటూ ఆయన్ని వైసీపీ దగ్గరికి తీసుకెళ్ళి కండువా కప్పించడాలనేది వాళ్ళ ప్రయత్నం. సో ఆ ప్రయత్నంలో ఫెయిల్యూర్ అయ్యారు. సో అందుకని ఇప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, ఇక్కడ ఈ పార్టీలో ఉంటే నువ్వు ఎదగలేవు అది ఇది అని చెప్పి ఇప్పుడు మాట్లాడటం మొదలుపెట్టారు. సో ఆయనకేంటి, నా డెవలప్ కన్నా కూడా రాష్ట్ర డెవలప్మెంట్ ఇంపార్టెంట్ అనేది ఆయన దృష్టిలో ఉంది. సో నేను డెవలప్ అయితే నా ఒక్కళ్ళకు ఉంటుంది, నేను కొంతవరకే బర్డెన్ తీసుకోగలుగుతాను. అదే ఒక రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే నారా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి, అప్పుడే రాష్ట్రం డెవలప్ అవుతుంది, అందరికీ సోర్సెస్ ఉంటుంది అనే దృష్టి ఆయన ఆలోచిస్తున్నారు. సో వీళ్ళు ఎంతసేపు కూడా ఆయన్ని తీసుకెళ్ళిపోవాలి, కండువా కప్పించేసేయాలనే తాపత్రయపడ్డారు. అది జరగక ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నారు అంతే. అంటే ఇది ఓన్లీ కాపు సామాజిక ఓటుని, ఆ ఓటు బ్యాంకుని ఇటు సైడ్ మళ్లించడానికే తప్ప నిజంగా అక్కడ వాళ్ళ దోస్తానంటే ఏం లేదంటారు. ఖచ్చితంగా అది ఏమీ లేదు. ఎందుకంటే ఆయన తీసుకెళ్ళి ఒక కండువా కప్పించేసి ఆ కాపు సామాజిక వర్గం ఓటు ఏంటంటే వంగవీటి రంగా గారి దగ్గర నుంచి వాళ్ళకంటూ ఒక అభిమానులు, ఒక క్యాడర్ అంటూ ఉంటుంది కాబట్టి దాన్ని అట్లా కంటిన్యూ చేస్తూ వస్తున్నారు రాధా గారు కూడా కాబట్టి. సో అదంతా షిఫ్ట్ చేసుకోవాలనే ఒక ఆలోచనతో జరిగిన పనే కానీ ఖచ్చితంగా అయితే వాళ్ళకి ఆయన మీద అభిమానము, ఒక దోస్తో అట్లాంటిది ఏమీ లేదు. ఓన్లీ వాళ్ళకి అనిపించేది ఏంటి, మనం తీసుకెళ్ళాలి, కండువా కప్పించేయాలి. సో అక్కడ ఆ కమ్యూనిటీ ఓట్ బ్యాంకును మనం చీల్చాలి అనే ఒక ప్లాన్ చేశారు. దానిలో అది వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు. సో ఇది రాధా గారేమో ఖచ్చితంగా తెలుగుదేశం పక్కే నిలబడటమే కానివ్వండి, జనసేన పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వటం కానీ ఇవంతా కూటమితో కలిసిన తెలుగుదేశమే అధికారంలోకి రావాలనేది ఆలోచన అయితే ఆయనకి స్పష్టంగా కనపడతా ఉంది. సో దీని మూలనే అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా అయితే రాధా గారు అయితే తెలుగుదేశంకి సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ చూస్తున్నట్టే పవన్ కళ్యాణ్ గారు ఈ ఒక నలుగురిని ఖచ్చితంగా ఓడించాలి అని చెప్పేసి రాధా గారికి కొంచెం సజెషన్స్ ఇచ్చినట్టు కూడా మనకి వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవం అంటే వీళ్ళే ఎవరైతే ఉన్నారో ఈ కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళని ఓడించాలి అని చెప్పేసి అని చెప్పారని చెప్తున్నారు. మరి ఇందులో వాస్తవం ఉందంటారా? ఖచ్చితంగా కొన్ని కలిసి వచ్చే అంశాలు కూడా దీనిలో ఉంటాయి. వల్లభనేని వంశీకే కానివ్వండి, కోడాలి నానికే కానివ్వండి, పేర్న నానికే కానీ వీళ్ళ నోరు దురుస్తనంతోనే సగం తగ్గిపోయింది. దాని మూలనే వాళ్ళకి ఓట్ బ్యాంకు కూడా చాలా వరకు తగ్గుంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అభివృద్ధి అనేది ఎక్కడా కనపడలేదు కాబట్టి ఖచ్చితంగా అది కూడా ఒకటి మైనస్సే ఉంటుంది. ఇంకోటి రాధా గారిని కలుపుకోవాలని చూసారు కావాలని కానీ ఆయన కలవలేదు. కానీ ఆయన సామాజిక వర్గం ఓట్ బ్యాంకు కూడా ఆయన ఖచ్చితంగా అయితే డైవర్ట్ చేయని వాళ్ళకి వెళ్లకుండా అయితే తెలుగుదేశంకి కూటమితో కలిసిన తెలుగుదేశంకి పడేటట్టు ఆయన ప్లాన్ చేస్తాడు. సో ఇన్ని అంశాలు కలిసినప్పుడు వాళ్ళు ఎలా గెలుస్తారు? వాళ్ళు గెలిచే అవకాశాలే లేవు. వాళ్ళకి జరిగిన అభివృద్ధి ఏంటి చెప్పుకొని ప్రజల్లోకి వెళ్తారు? ఏమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా అయితే రాధా గారు